ఒకప్పుడు దేశమంతా మోడీ జపం చేస్తుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా యోగి జపం చేస్తున్నారు. ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఇప్పటికే తన సంచలన నిర్ణయాలతో యోగి అందరి మనసు చూరగొంటున్నారు. అంతేకాదు పరిపాలనలోనూ అంతే. ఆయన పరిగెడుతున్నాడు, అధికారులను పరిగెత్తిస్తున్నాడు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అది కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాత. ఇంతకీ విషయం ఏంటంటే ఆయన రాజీనామా చేస్తుంది తన ఎంపీ పదవికి. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య లోక్సభ ఎంపీలు కాగా మనోహర్ పారికర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గోవా ముఖ్యమంత్రిగా మార్చి 14న పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు. మార్చి 19న యోగి మౌర్య ప్రమాణం చేశారు. 6 నెలల్లో వీరు ముగ్గురు తమ రాష్ట్రాల లెజిస్లేచర్ సభ్యులుగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎంపీ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.